జై భారత్ తేజ్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల విషయాల్ని గమనించినట్లయితే అమెరికా వాడు మన మీద ఎంత కుట్ర పన్నుతున్నాడు అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆగస్టు 31వ తారీఖున చైనా పర్యటనకి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు ఎస్ఈఓ సమ్మిట్కి వీరు వెళ్ళటం చైనా. ఆ చైనాలోని మోదీ గారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. హత్యకి కుట్ర చేశారు, మోదీ గారిని హత్య చేయడానికి కుట్ర చేశారు అనేది ఇక్కడ మనందరికీ ఈ రోజున అనేక ఛానల్లోని యూట్యూబ్ ఛానల్లోని కూడా వైరల్ అవుతున్నటువంటి విషయం. అయితే మిత్రులారా, చైనాలో ఎస్ఈఓ సమ్మిట్కి మోడీ గారు వెళ్ళటం ఏమిటి, అక్కడ అమెరికా వాడు అక్కడ ప్లాన్ చేయటం ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అమెరికా వాడు చేసినటువంటి ప్లానింగ్ ఏంటంటే, చైనాలో కనుక ఈ కార్యక్రమం చైనాలో కనుక ఇటువంటి జరిగితే చైనా వాడికి మనకి తగులాడుతుంది, అప్పుడు చైనాకి మనకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే కనుక ఆ దెబ్బతోటి భారతదేశం పతనం అయిపోతుంది, ఆర్థికంగా శిథిలమైపోతుంది అనేటువంటి ఒక భయంకరమైన ఒక పనికిమాలి ఆలోచన చేసి ఈ పనికిమాలోడు ట్రంప్ గాడు ఈ కొంపు కొట్టుకుంటూ ఈ ఒక ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించినటువంటిది సిఏఏ వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే సంస్థ ఉందో దాంట్లో కీలక పాత్రధారి ఎవరైతే ఉంటాడో వాడిని బంగ్లాదేశ్ పంపించటం, బంగ్లాదేశ్ వాటిల్లో వాడు ఉండి అక్కడి నుంచి ప్లాన్ చేయటం, అక్కడి నుంచి ప్లాన్ చేసి కార్యక్రమం చేయటానికి వాడిని అడుగు కట్టుకున్నాడు. ఇది రష్యా ఇంటెలిజెన్స్ ప్లస్ మన రా ఏజెంట్లు వీళ్ళందరూ కూడా మన ఇంటెలిజెన్స్ కూడా దీన్ని కనిపెట్టి వాడిని ఆ వటల్లో లేపేయటం జరిగింది. ఆ వటల్లో లేపేసిన తర్వాత వాడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడో, ఎవరు లేపేశారు అనేది తర్వాత సంగతి. అందులో చచ్చిపోయిన తర్వాత వాడిని అర్జెంటుగా అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఆ శవాన్ని దాని మీద ఎలాంటి అలజడి లేకుండా కాముగా శవాన్ని తీసుకుని వాళ్ళు మూట కట్టుకుని అమెరికా తీసుకుపోవటం జరిగింది. అసలు ఒక కీలకమైన ఆఫీసర్కి అక్కడ హత్య జరిగింది అంటే దానిపైన చాలా అనేక రకాల విచారణలు అక్కడ జరుగుతాయి. కానీ ఇదేది కాదు కాబట్టి వాడిని సీక్రెట్గా తీసుకెళ్ళిపోవాలి. వీళ్ళు చేసిన కెచ్ ఏదైతే ఉందో, వీళ్ళు వేసిన కెచ్చు ఫెయిల్ అయింది కాబట్టి ఇమీడియట్గా వాడిని బయటకు రాకుండా తీసుకుపోవాలనే ఉద్దేశంతో తీసుకుపోయారు. ఒకటి ఇలాంటి పరిస్థితులు ఈనాడు ఎందుకు చేతంటే, భారతదేశం అనేది మోదీ గారు 2047 నాటికి ఈ దేశానికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రపంచంలో మన దేశం అన్ని రంగాల్లోని 1వ స్థానంలో ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో వారు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం. 11 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంత అభివృద్ధిని సాధించాలో అంత సాధించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 150-140 కోట్ల మంది జనాలకి ఈ ప్రజల్ని ఎంతో సురక్షితంగా కాపాడుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనకి ఈ రోజున మోదీ అంటే ఈ ప్రజలందరి గుండెల్లోని అందరి గుండెల్లోని కూడా ఒక ప్రేమతో మెలిగిపోయేటువంటి వ్యక్తి, గౌరవంతో మెలిగిపోయేటువంటి వ్యక్తి. అందుకు కాబట్టి అందరి మనసుల్లోనే అదే ఉంది. కొంతమంది ఇక్కడ ఉంటారు, డిఫెక్ట్కి అనుకూలంగా పనిచేసేటువంటి కొంతమంది దరిద్రులు ఈ దేశంలో ఉన్నారు. విదేశీ తొత్తులుగా పనిచేసేటువంటి అర్బన్ నక్సలైట్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని తీసేస్తే ఇక్కడ మిగతా జనాభా అంతా కూడా ఇక్కడ ఆయన అంటే కూడా కులాలకి మతాలకు అతీతంగా అది సమాజం ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. కాబట్టి కనుక అటువంటి ఇక్కడ ఏ రకమైనటువంటి అమెరికా వాడేసేటువంటి ఏ ఒక్క దానికి కూడా భారతదేశం లొంగకుండా మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లోనే భారతదేశం వ్యవసాయ దేశం, ఈ వ్యవసాయక దేశంలో ట్రంప్ అనేవాడు అక్కడి నుంచి అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడికి దిగుమతి చేసి ఇక్కడ మార్కెట్ చేసుకుంటామనేటువంటి అడిగిన దానికి ఎట్టి పరిస్థితుల్లో నా దేశంలో నా రైతులకి
ఎలాంటి నష్టం జరగటానికి వీల్లేదు నా రైతుల తర్వాత. అది కాబట్టి ఆ ఒప్పందం మాకు అవసరం లేదని చెప్పటం. రష్యా నుంచి మనం తక్కువ రేటుకి ఆయిల్ కొనుక్కుని ఈ దేశంలో ఆయిల్ రేట్లు పెరగకుండా, ఆయిల్ రేట్లు పెరిగితే అన్నీ పెరిగిపోతాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. అంతేకాదు ధరల కంట్రోల్లో ఉండాలి కాబట్టి వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ అంచనా వేసుకుంటూ మన దేశంలో ఈ యొక్క ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోదీ గారిని ఈ గట్టి పరిస్థితుల్లోని ఈ రకంగా మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి టారిఫ్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, దేనికి కూడా లొంగలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఇక మోదీ గారిని లేకుండా చేస్తే మనకి అప్పుడు ఇండియా మన చెప్పు చేతుల్లోకి వస్తుంది అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది ఖచ్చితంగా మనం నమ్మొచ్చా నమ్మకూడదంటే నమ్మవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుచేతంటే ఆగస్టు 31వ తారీఖు చైనాలో పర్యటన, తర్వాత జిన్పింగ్ వారిని కారులో ఎక్కించుకుని ఈయన వెళ్ళటం, తిరిగి మళ్ళీ ఈయన హోటల్కి వెళ్ళకపోవటం, సెప్టెంబర్ 1న తిరిగి ఇక్కడికి వచ్చేయటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీటింగ్లో మాట్లాడుతూ సేఫ్గా తిరిగి వచ్చినందుక తప్పట్లు కొడతామంటే నేను సేఫ్గా తిరిగి వచ్చినందుక లేక విజయం వెళ్ళొచ్చినందుక మీరు దేనికి తప్పట్లు కొడుతున్నారని మోదీ గారు అన్న మాట, ఇవన్నీ కూడా అనేక రకాలైన దేశంలో ఉన్న అనలిస్టులు దీని మీద విశ్లేషణ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏం చేతంటే ఇలాంటి విషయాలు బయటికి రావు కాబట్టి చాలా సీక్రెట్గా ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఇంకా ఏ ప్రకటన చేయలేదు. అయితే ఈ రకమైన పరిస్థితులకి మనకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. అమెరికా వాళ్ళు చేసేటటువంటి దౌర్భాగ్య కార్యక్రమాలు ఏంటంటే ప్రపంచంలో వాళ్ళ తప్ప రెండో వాడు బాగుపడకూడదు, ప్రపంచంలో ఎవడైనా వాళ్ళ మీద ఎదురు తిరిగితే కనుక వాడిని ఉంచకూడదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని చూడండి, ఆ దీవి అడిగితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక దీవిని ఈ అమెరికా వాడు అడిగితే ఇవ్వనందుకు గాను ఆవిడ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ ఒక అలజడి సృష్టించి ఆవిడ్ని దేశాన్ని నుంచి పారిపోయేలా చేశారు. అదే రకంగా మీకు అక్కడ ఆడికి సంబంధించినటువంటి పనికిమాలేదో బంగ్లాదేశ్లో పనికిమాల నా కొడుకుని ఒకరిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలాగే మీకు ఈ నేపాల్లో చూసినట్లయితే నేపాల్ పరిస్థితి, శ్రీలంక పరిస్థితి, ఇలాంటి దేశాల్లో అన్నిటిలో కూడా ఈ దేశాల్లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఇది దోచుకుని వ్యాపారం చేసుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతులు చేసుకుని ఇది తన మట్టికే ఇదంతా కూడా తన మట్టికి అది ప్రపంచాన్ని శాసించేలాగా ఈ వనరులన్నీ దోచుకునేది బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో అమెరికా ఉన్నటువంటి కుయుక్తులు ఎప్పుడు ఉన్నాయి. ఈ రకంగా ఇప్పుడు సద్దాం హుసేన్ని చంపేశారంటే సద్దాం హుసేన్ ఏం చేశాడు వీళ్ళని, అలాగే చూసుకున్నట్లయితే అనేక రకాల ఒకటి కాదు ప్రపంచంలో ఒక 60-70 దేశాల్లో ఈ రకమైనటువంటి కార్యకలాపాలు వీళ్ళు చేశారు. చేసి ఈ రోజున మామూలుగా మీకు ఇక భారతదేశం ఎంతవరకు ఏంటంటే గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు చేతులు కట్టుకుని నుంచోమంటే చేతులు కట్టుకుని నుంచోటం, కాళ్ళు కట్టుకుని నుంచోమంటే కాళ్ళు కట్టుకుని నుంచోటం, వాళ్ళ వెనకాల మామూలుగా లేదు చెప్తే దానికి తలకాయ ఊపారు కాబట్టి వాడికి ఇబ్బంది రాలేదు. ఈ రోజున ఏదైతే మోదీ గారు ఉన్నారో అలాంటిది కాదు కాబట్టి 11 సంవత్సరాలుగా జననేతగా ఎదిగిపోతూ ఆయన అనేక రకాలైనటువంటి విషయాల్లో దౌత్య రాజకీయాల్లోని ప్రపంచంలో ఎక్కడ ఏది ఉందో అది తీసుకురావడంలోని మన దేశాన్ని నుంచి బయట పంపించడంలోని ఇవన్నీ కూడా ఆయన చాలా సిద్ధాస్తుడు. అందుకని ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఈ రోజున ఈ ప్లాన్ చేశాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదనేది అందరికీ కూడా ఈ రోజున ఉన్నటువంటి అభిప్రాయం. అయితే వీడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనం చూసుకున్నటువంటి గతం నుంచి మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో వీడు చేసినటువంటి ఈ అమెరికా వాడు చేసినటువంటి కుట్రలు ఏంటంటే అనేక రకాల కుట్రలు, మామూలు కుట్రలు కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీని చంపిన దాంట్లోనే అమెరికా హస్తం ఉందని చెప్పేసి ఆనాడు అనేక పత్రికల్లో అనేక జననానుడి ఆ రోజున అనేక విశ్లేషకులు కూడా జరిగినాయి. ఇది వాస్తవం. ఏం చేద్దంటే ఆ రోజుని ఆవిడ్ని హత్య చేయటంలో అమెరికా పాత్ర ఉంది. పోతే రాజీవ్ గాంధీ పాత్ర ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన పాత్ర కూడా ఎల్టీటీతో ఆయన్ని చంపించడానికి గల కారణం 150 రోజులు తమిళనాడు వెళ్ళి తమిళనాడులో ఒక హోటల్లో బస్ చేశాడు. సిఐఏకి సంబంధించినటువంటి ఆఫీసు, అదే దానికి సంబంధించినటువంటి వాడు అమెరికా వాడు 150 రోజులు అక్కడెక్కడ తమిళనాడులో ఉన్నాడు అనేది ఆ రోజున అనేక మంది మనకి చెప్పుకోవటం కానివ్వండి, పత్రికల్లో రావటం కానివ్వండి జరిగింది. ఆ రోజున ఇండియా టుడేలో కూడా నేను చదివినట్టు గుర్తు నాకు. 150 రోజులు అమెరికా ఏజెంటు అక్కడ మామూలుగా తమిళనాడులో తిష్ట వేసి
రాజీవ్ గాంధీని చంపడానికి పథకాన్ని రచించాడు అనేది, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు అనేది ఆ రోజున ఉన్నటువంటి సమాచారం. అంతే కాబట్టి మనం ఇద్దరు ప్రధానమంత్రుల్ని అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మోడీ గారి లాగా చాలా దిట్ట. ఆయన కూడా ఈ దేశాన్ని ఒక 2 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నేత, చాలా కరుడు పెట్టినటువంటి దేశభక్తుడు. ఆయన్ని కూడా ఈ అమెరికా వాడు ఏదైతే మామూలుగా రష్యా పర్యటనకి వెళ్ళిన, రష్యాలో తాపెట్టు రాష్ట్రం ఏదో ఉంది, అక్కడ అక్కడ ఆ సమావేశం జరగటం, అక్కడ వాటిల్లో ఆయన ఉంటా, ఆ వాటిల్లో ఆయన ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని రష్యాకి మనకి ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని చెడగొట్టి రష్యాకి మనకి యుద్ధ వాతావరణం తీసుకురావాలనేటువంటి ఏకైక ఆలోచనతోటి అమెరికా వాడు అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారిని హత్య చేశారనేది మనకి చాలా విశ్లేషణలు ఉన్నాయి దాని మీద. అంతే కాబట్టి ఇలాగా అనేక రకాలు. అదే కాకుండా వాడిని చూసుకున్నట్లయితే అమెరికా వాడు చేసేటువంటిది, మనకి న్యూక్లియర్ సైంటిస్ట్ అయినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఓమీ బాబా. ఈ ఓమీ బాబా ఈయన ఓమీ బాబాని హత్య చేసింది కూడా ఈ అమెరికా వాళ్ళే. ఎలాంటి అమెరికా వాళ్ళే. అలాగే సారాభాయ్ అనేటువంటి న్యూక్లియర్ సైంటిస్ట్ని, ఇలాగా అనేక మంది. ఇటీవల ఒక 30 సంవత్సరాల కుర్రాడు, ఆయన కూడా సైంటిస్టు, ఆయన కూడా అనుమానాస్పద స్థితిలోనే మరణం అనేది జరిగింది. ఇలాగ మన దేశంలో ఏదైతే ఆయన బ్రహ్మోస్లో కీలకమైనటువంటి వ్యక్తి, బ్రహ్మోస్ ప్రాజెక్టులో ఈ కుర్రవాడు 30 సంవత్సరాల కుర్రవాడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పర్సన్ వీళ్ళు మట్టి పెట్టడం, మనల్ని చాలా దారుణంగా భారతదేశాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలని చేసేటువంటి ఈ అమెరికా వాడి కుట్ర ఏదైతే ఉన్నదో, ఈ కుట్రను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ రకమైనటువంటి ఓమీజీ బాబా కానివ్వండి, ఇలాగా వీళ్ళందరినీ తీసుకున్నట్లయితే కనుక ఈ అమెరికా వాడి యొక్క కుట్రతోటి ఇవన్నీ జరుగుతున్నాయనేది మనం అందరం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎంతమంది ప్రధానమంత్రుల్ని మనం కోల్పోవాలి, ఈ దేశాన్ని ఏ రకంగా వీడి కాళ్ళకాడకి తీసుకెళ్ళి మనం తాకట్టు పెట్టాలి, ఇవన్నీ కరెక్టా అనేది ఒకసారి భారతీయులుగా అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఈనాడు మోదీ గారు ఆయనకి ప్రాణ పీతో ఇలాంటివి ఏమి ఉండవు. ఆయన ఎంతసేపు 140 కోట్ల మంది భారతీయులు ఏదైతే జనం ఉన్నారో, ఈ ప్రజలు ఉన్నారు, ఈ ప్రజల్ని కాపాడుకోవటమే ఆయన పని. ఎలాంటి విషయాలైనా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. కానీ ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం దేశ ప్రజలుగా 140 కోట్ల ప్రజల మీద ఉంది. ఈ అందరినీ కూడా అమెరికా వాడి ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి పిచ్చి శాస్త్రం చేస్తే, ఏ రకమైన జరగరానిది ఏదైనా జరిగితే కనుక మనం ఖచ్చితంగా అమెరికా వాడి మీద పూర్తిగా దాడి చేయవలసిన అవసరం ఉంటుంది. అమెరికాని నాశనం చేయవలసినటువంటి అవసరం కూడా భారతదేశానికి ఉంటుంది. భారతదేశం చేతిలోనే అమెరికా వాడు పతనమైపోతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కాబట్టి అమెరికా చాలా పెద్ద దేశము, అది ఉంది ఇది ఉంది, బొంగేమో ఉండదు. మనం తలుచుకుంటే, భారతదేశం తలుచుకుంటే కనుక, ఒకవేళ మోదీ గారి మీద అలాగే జరిగితే, మోదీ గారి మీద జరిగితే ఇంకా అనేక రకాల నాయకులు మనకు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని అమెరికా వాడు మన మీద ఇలాంటి కుట్రల్లో వాడు దాడి చేయటం జరిగితే, మన ప్రధానమంత్రికి ఏమన్నా హాని చేసినట్టు కనుక హాని చేయటమే జరిగితే ఆడు పతనం ఆ రోజునే స్టార్ట్ అవుతుంది. అమెరికా అనే దేశం మొత్తం స్మాష్ అయిపోతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ రకమైనటువంటి ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంత కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ అనేక రకాల కలహాలు సృష్టించడానికి ఆ బీబీసీ వార్తాపత్రికలు ఏవైతే ప్రపంచ పత్రిక ఏదైతుందని వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో సృష్టించాలని చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. ఎలాంటి తప్పుడు వార్తలు కూడా మనం నమ్మకూడదు. దయచేసి ప్రతి ఇది కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా. అది కాబట్టి భారతీయులందరూ సురక్షితంగా ఉండాలి అంటే మోడీ సురక్షితంగా ఉండాలి. ఇదే చాలా అవసరం ఈ దేశానికి. ఈ దేశం
ముందుకు పోవాలంటే మోదీ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అనేది భగవంతుడు కూడా మనం అందరం ప్రార్థిస్తూ ఆయనకి అండగా మెండుగా మనందరం ఉండాలని కోరుతూ తోటి భారతీయుడిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరూ ఆలోచనలతోటి విశ్లేషణలతోటి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి, తప్పేమీ లేదు. అంతే కాబట్టి దయచేసి నన్ను ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వార్త 10 మందికి వెళ్తుంది. నా వంతు నేను దీన్ని ఖచ్చితంగా ఏంటంటే నేను చేయాలనుకున్నాను, చేస్తున్నాను. దయచేసి నాకు సహకరించమని చెప్పి కోరుతూ సెలవు. జై భారత్, జై హింద్.